అనగనగా వేసవి చలువలో అడవి పొడి మరియు వేడిగా మారింది. ఒక చిన్న కుందేలు నీటిని వెతుకుతూ ఒక చిన్న చెరువు దగ్గరికి వచ్చింది. అక్కడ ఒక చేప ఆ చెరువులో జీవించడానికి పోరాడుతూ కనిపించింది. కుందేలు చేపను చూసి బాధపడి, మనమిద్దరం కలిసి పక్కనే ఉన్న ప్రవాహం నుండి నీరు తీసుకురావడం కోసం ఒక కాలువ త్రవ్వాలి అని చెప్పింది. కుందేలు తన గొర్లతో త్రవ్వడం మొదలుపెట్టింది. చేప తన తోకతో చెరువులో ఇసుకను దూరం చేస్తోంది. వారిద్దరూ కలిసి శ్రమించారు. వేడిమి మరియు అలసట వారిని ఆపడానికి ప్రయత్నించినా వారు ఒకరినొకరు ప్రోత్సహించి ఆగకుండా పనిచేశారు. చెరువులోకి నీరు ప్రవహించడం ప్రారంభమైంది. చేప మరియు కుందేలు సంబరాలు జరుపుకుంటూ ఇతర జంతువులను నీరు తాగడానికి ఆహ్వానించారు. కుందేలు ఆలోచిస్తూ, చిన్న ప్రయత్నాలు కూడా కలిసి చేస్తే గొప్ప విజయాలకు దారి తీస్తాయి అని తెలుసుకుంది. ఈ కథలో నీతి ఏంటి అంటే, కలిసికట్టుగా పనిచేస్తే ఏ పని అయినా సాధ్యం.